Hi everyone, welcome back to Shine with Siri. In this video, we are going to understand 7 actionable tips that will help you make your 2024 your best year yet. Here's tip number 1. Prepare a not to do list of action items. మీ దగ్గర ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ టు డూస్ ఉండుంటే ఫర్ ఆల్ ది ప్రీవియస్ ఇయర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఐ అండర్స్టాండ్. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఒక నాట్ టు డూ లిస్ట్ ఉండడం. ఆ నాట్ టు డూ లిస్ట్లో ఈ స్పెసిఫిక్ యాక్టివిటీ నేను ఈ ఇయర్ చేయట్లేదు అని అనుకోవడం ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. సో ట్రై టు ప్రిపేర్ ఎ నాట్ టు డూ లిస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్ 2024. అలా చేయాలి అని అనుకుంటే ట్రై టు సిట్ ఇన్ అ ప్లేస్ విచ్ ఇస్ వెరీ క్వైట్ అండ్ విచ్ మేక్స్ యూ థింక్ ఫర్ లాంగ్ టైమ్. And then note down the list of tasks that are draining your energy, that are consuming a lot of your time. And literally మీరు మీ టైం వేస్ట్ చేస్తున్నారు ఆ టాస్క్స్ మీద. సో అలాంటి టాస్క్స్ని లిస్ట్ డౌన్ చేసి ఒక నాట్ టు డూ లిస్ట్ని తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ అప్కమింగ్ ఇయర్లో ఈ టాస్క్స్ని అస్సలు చేయకూడదు అని మీకు రిమెంబరెన్స్ ఉంటుంది. కమింగ్ టు టిప్ నెంబర్ 2. Do not postpone a lot of your things, guys. If you do this and postponing a lot of things, అనవసరంగా ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. అండ్ మీకు డెడ్ లైన్ వచ్చేటప్పటికి చాలా ఓవర్ బర్డెన్ ఉంటుందన్నమాట మీ మీద. ఓవర్లోడ్ చేసుకున్నట్టు. ఇఫ్ యు ఆర్ పోస్ట్పోనింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, యు ఆర్ జస్ట్ ఓవర్లోడింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ టాస్క్. సో దానివల్ల యూ మైట్ బీ బికమింగ్ ఎర్రర్ ప్రోన్ ఎట్ దట్ టైమ్. అండ్ మీరు ఆ టాస్క్ మీట్ అవ్వకపోవడం వల్ల యూ మైట్ లూజ్ యువర్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సుపీరియర్స్. Do not do that. So do not postpone a lot of your things. Tip number 3. Try to read some good books. బుక్స్ ఇంపార్టెన్స్ నేను ఆర్ ఎనీవన్ ఎల్స్ అంత ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. బికాస్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. బికాస్ వీ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫ్రమ్ క్వైట్ లాంగ్. అంటే ఒకప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివే వాళ్ళం, తర్వాత మనకి ఇష్టమైన స్టోరీ బుక్స్ చదివే వాళ్ళం. ఎనీ విచ్ వేస్ వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ రీడింగ్ బుక్స్. యాజ్ ఆల్రెడీ సెడ్ బై మార్గరెట్ ఫుల్లర్, టుడే రీడర్ టుమారో ఎ లీడర్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ రోజు మనం ఒక రీడర్ అని అనిపించుకుంటే we might become a leader and we might become the center of attracting many people with our immense knowledge. In this case, మీకు ఏదైనా ఒక గుడ్ బుక్స్ రికమెండేషన్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ ఎ సెపరేట్ వీడియో ఫర్ గుడ్ బుక్స్ దట్ యూ కెన్ గో త్రూ ఇన్ 2024. టిప్ నంబర్ 4. ఆల్రెడీ మనం గుడ్ బుక్స్ చదవడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇన్ కంటిన్యూషన్ టు దాట్, దిస్ ఇస్ యువర్ టిప్. Manifest already that you are what you want to become along with trying to become that specific thing. సో దీని అర్థం ఏంటంటే, నేను యాక్చువల్లీ ఈ పాయింట్ని ఒక బుక్ నుంచి తీసుకున్నానండి. దట్ ఈస్ అటామిక్ హ్యాబిట్స్ రిటన్ బై జేమ్స్ క్లియర్. ఆ బుక్లో ఆయన ఏం చెప్తారంటే, మనం ఏదైనా ఒకటి అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఇట్ మైట్ బి యువర్ స్పెసిఫిక్ గోల్ ఫర్ దాట్ స్పెసిఫిక్ మంత్ ఆర్ ది ఇయర్. కానీ అలా అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఇనీషియలీ మేనిఫెస్ట్ దట్ యువర్ ఆల్రెడీ దట్ చేంజ్డ్ పర్సన్, దట్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. దానివల్ల ఆ గోల్ అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్ మైట్ బి సూనర్ ఆర్ లేటర్, బట్ యూ విల్ డెఫినెట్లీ అకాంప్లిష్ యువర్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు క్విట్ స్మోకింగ్, అప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక సిగరెట్ ఇచ్చి స్మోక్ చేయమని అడిగారు అనుకోండి. ఇమీడియట్లీ టెల్ దెమ్ దట్ ఐ యామ్ నాట్ ఎ స్మోకర్. ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్ ఐ డోంట్ వాంట్ టు స్మోక్, ఐ యామ్ స్టార్టింగ్ టు క్విట్ స్మోకింగ్, ఇవన్నీ చెప్పడం కాదు. మీరు వాళ్ళకి నేను అసలు స్మోకర్నే కాదు అని చెప్పండి. ఇన్ దాట్ వే యూర్ మేనిఫెస్టింగ్, యూర్ మేకింగ్ యువర్ మైండ్ అండర్స్టాండ్ దట్ నో, యు ఆర్ నాట్ ఎ స్మోకర్. ఆ సిగరెట్ నువ్వు తీసుకోవద్దు. ఇన్ దాట్ వే యూ విల్ డెఫినెట్లీ ట్రై టు అచీవ్ యువర్ గోల్స్. ట్రై కాదండి, యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. ట్రస్ట్ మీ. ట్రస్ట్ జేమ్స్ క్లియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. కమింగ్ టు టిప్ నంబర్ 5. ఆల్రెడీ మనం బుక్స్ గురించి ఎలాంటి టిప్స్ తెలుసుకోవాలి అనేది అర్థం చేసుకున్నాం కదా, లైక్ రీడింగ్ గుడ్ బుక్స్ అండ్ మేనిఫెస్టింగ్ అబౌట్ రీడింగ్ ఫ్రమ్ దాట్ బుక్. Coming to the next tip, all about goals, that is tip number 5. Make an achievable list of goals. Try to have one list in which the goals are achievable, guys. Achievable means measurable. మీరు ఒక ఇయర్కి ప్లాన్ చేస్తున్నారండి. యు ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ద డెకేడ్. ఒక 10 yearsకి ప్లాన్ చేయట్లేదు. ఒక 365 daysకి మాత్రమే మీరు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ వైల్ యూర్ ప్లానింగ్ అండ్ దెన్ మేక్ అన్ అచీవబుల్ లిస్ట్ ఆఫ్ గోల్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కేస్ మీరు ఒక విల్లా కొనాలి అనుకున్నారు, మీరు ఒక విల్లా ఓనర్ అవ్వాలి అనుకున్నారు. డెఫినెట్గా అది 365 daysలో అది అచీవ్ చేసే గోల్ అయితే కాదు. కానీ దానికోసం మీరు పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ పిక్చర్స్ తీసుకొని రోజు చూస్తూ ఉండడం కాదు, మీ విజన్ బోర్డ్లోనో ఫోన్లోనో పెట్టుకుని. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ట్రై టు సర్చ్ ఫర్ గుడ్ ఆర్కిటెక్ట్స్, గుడ్ ప్లానర్స్. You save a lot of money. That way you're leading yourself to that goal. So like that, make an achievable, measurable and actionable list of goals instead of making something very, very impractical.
Coming to the next tip, preceded by this goals. So goals ni you have to reflect on these goals every 3 months. దీన్నే క్వార్టర్లీ రిఫ్లెక్షన్స్ అని అంటాం. క్వార్టర్లీ రిఫ్లెక్షన్స్ ఇంపార్టెన్స్ అది చేసే వాళ్ళు చాలా చాలా బాగా చెప్పగలుగుతారు. లైక్ మీ, ఐ యూస్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఎవ్రీ క్వార్టర్ ద పాస్ట్ ఇయర్. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ టు ఆస్క్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ హ్యాపెండ్ గుడ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్, వాట్స్ బ్యాడ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్, ఆర్ దేర్ ఎనీ పీపుల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇన్ కేస్ హూ ఆర్ దే, అండ్ ఎలాంటి నాన్ టాక్సిక్ పీపుల్ చుట్టూ నేను ఉండాలి, నా చుట్టూ ఎలాంటి నాన్ టాక్సిక్ పీపుల్ ఉండాలి. These kind of questions are very important. Try to self question and then you will get answers. That way, that is going to be your quarterly reflection answer. So in the law, there are 2 important questions, Andy, that you have to question yourself. That is question number 1. You just have to always review a set of tasks that you have kept during the last quarter. వాటిని రివ్యూ చేయండి. ఏమి అకాంప్లిష్ చేశారు, ఏమి అకాంప్లిష్ చేయలేదు, ఒకవేళ అకాంప్లిష్ చేసింది ఎంత పర్సంటేజ్ అకాంప్లిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, what is the one set of actions that you have set, one set of goals that you have set for the next quarter. ఈ different types of questions మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడం ద్వారా you are going to do a quarterly reflections exercise, and this helps you in having your best year, trust me. Coming to the last tip, very important tip, tip number 7, do not over plan the year. ఈ 6 tips ఫాలో అవుతూ or else మీ విజన్ బోర్డ్ తయారు చేసుకుంటూ you are just very very prone to over planning your year. Do not ever do that. Over planning అని అంటే I will give you an example in a bit, but ప్లానింగ్ యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటంటే, మీరు ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఒక అన్సర్టెనిటీ వస్తే, మీ లైఫ్లో ఒక ఎమర్జెన్సీ వస్తే దానికి రెడీగా ఉండడమే ప్లానింగ్ యొక్క మెయిన్ ఇంటెంట్. అదర్ దెన్ దాట్ దెర్ ఇస్ నథింగ్ బిహైండ్ ప్లానింగ్. సో జస్ట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అండ్ డు నాట్ ఓవర్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు లూజ్ దిస్ స్పెసిఫిక్ వెయిట్, అంటే ఒక 5 kgs వెయిట్ లూజ్ అవ్వాలి అని అనుకున్నారు 2024 or 2025లో, బట్ ప్లాన్ ఫర్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే. అంతేగాని నేను ఈ స్పెసిఫిక్ టైంలో ఇన్ని చేస్తేనే నాకు రిజల్ట్ వస్తుంది, ఇలా చేస్తేనే వస్తుంది, ఇన్నిసార్లు చేస్తేనే వస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీ, డోంట్ బీ వెరీ స్పెసిఫిక్ బట్ బ్రింగ్ దట్ జెనరిక్ పార్ట్ ఇన్ టు యువర్ ప్లానింగ్. జస్ట్ ప్లాన్ ఇన్ ద వే దట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. Don't deprive yourself of being happy, being joyful, enjoy your life, and do not overplan your year. These are the 7 tips that I wanted to make you understand for making the upcoming year better version or the best version possible. If you really find this video helpful and if you are with me until this point, try to share this video and subscribe if you wish to do so. మనం ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం of information givers, knowledge sharers. Thereby this community can help others improve their knowledge and improve their information in every aspect, every task that they are dealing in their lives. Feel free to do so. Thank you. Bye.